అవతార్ మే హే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సుశీల గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం అల్లూరి శ్రీనివాస్ గారు ప్రభుకి హారతిస్తారు. జై బాబా. జై బాబా. జై బాబా మరసి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా మేడం గారు. జై బాబా. జై బాబా అండి. పాడండి సుశీల గారు. జై బాబా. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంత అంకితం. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ. భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, ఔయయ మోక్షంబను గ్రహింపుము, ఔయయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా మహారాజ్ని. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో మీరు వెంకట్రావు గారు కలిసి పాడిన ఈ ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు మీకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం శ్రీనివాస్ గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. ప్రజెంట్ ఎక్కడున్నామంటే
ఐబిడ్ జూస్ గారు యాత్రలు చేస్తున్నారు. అంటే వాషింగ్టన్ డీసీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆవిడ చెప్తారు కూడా 24 ఏళ్ల ఈ సర్వీసులో తన భర్తతో 13 ట్రాన్స్ఫర్లు చేసుకున్నాం మేము. అంటే 13 సార్లు ట్రాన్స్ఫర్లు అవ్వడం, అంటే ఎప్పుడూ కూడా ఇలా ఆ, ఊరు ఊరు మారి ఊరు అట్ట తిరుగుతూ ఉండడంతోనే సరిపోయింది. కానీ దాన్ని కూడా ఆవిడ చాలా చక్కగా సద్వినియోగం చేసుకునేవారు. ఎలా అంటే బాబా తిరిగిన ప్లేసులు ఏవైనా ఉంటే వాటికి వెళ్ళొచ్చేస్తూ ఉండేవారు, సంతుల్ని కలిసేవారు. ఒక అద్భుతంగా కూడా బాబా ప్లానింగ్ ఏమో అని కూడా అంటారు ఆవిడ. అలాగా ఈ ఆవిడ వాషింగ్టన్ వెళ్ళేలోగా ఈ అవిలా, అంటే బాబా అస్సిసి గుహలాగే అవిలా అనే ఒక ప్రదేశంలో ఏకాంతవాసం చేశారు. ఆ ప్రదేశానికి వీళ్ళు కూడా వెళ్తారన్నమాట. అప్పుడు అసలు అవిలాలో బాబా చేసిన దర్శనం, వాళ్ళతో ఫాలోయర్స్, అండ్ బాబా ఎక్కడెక్కడ ఏ ప్లేసులకు తిరిగారు, ఆ ఎంత ఆధ్యాత్మిక వాతావరణం ఉంది, అవన్నీ కూడా ఆ, హెర్బర్ట్ డేవి అన్న ఆవిడ రాసిన విషయాలు కూడా మనకి తెలియజేశారు. ఎందుకంటే అవిలాలో బాబా చాలా ఆనందం పొందారు. సేమ్ అస్సిసి గుహలాగే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉందని చెప్పారు. అండ్ అక్కడ పెద్ద చర్చి, అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన పెద్ద చర్చికి కూడా వెళితే చాలా అద్భుతంగా ఉంది అక్కడ వాతావరణం. కానీ బాబాతో చూసినప్పుడు ఆ చర్చిలో ఉన్న యేసుక్రీస్తు ప్రజెన్స్, బాబా వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడ సందర్శిస్తే మాకు ఆ అనుభవం రాలేదు అని కూడా హెర్బర్ట్ డేవి చెప్తుంది. అంతేకాక బాబాతో అవన్నీ తిరుగుతూ ఉంటే సాక్షాత్తు యేసుక్రీస్తుతో, జీసస్ క్రీస్తుతో నడిచిన అనుభవాన్ని కూడా పొందాం మేము అని ఆ, ఆవిడ ద్వారా మనకి జ్యూస్ గారు తెలియజేశారండి. నిన్నటి రోజు అంతవరకు తెలుసుకున్నాం. ఈ రోజు విషయంలోకి వస్తాం. బాబా ఎక్కడికంటే 1934 జూలై 12వ తేదీన ఫాలెస్ ఫ్లూ అనే పర్వతంపై ఏకాంతవాసం చేయడానికి వెళ్ళారు. ఈ ఏకాంతవాసం ఏంటంటే సాయంకాలం 7 గంటలకు, ఒక గంట ముందేనా ఒక గంట ఆలస్యంగానైనా ముగియవచ్చని బాబా చెప్పడం. ఈ ఏకాంతవాస ప్రదేశానికి బాబా కాకాని తీసుకుని బయలుదేరారు. ఏకాంత స్థలానికి 100 గజాల దూరంలో కాకా కాపలా ఉండాలి. ఆ సమయంలో మేము నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి. అంటే బాబాతో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలట. కానీ బాబాతో కూడా కొంతవరకు వెళ్తాడు, కానీ 100 గజాల దూరంలో కాక ఆగిపోవాలి. బాబా అనుకున్న ప్లేస్ బాబా వెళ్ళి అక్కడ ఏకాంతవాసం చేస్తారు. అది ఏంటంటే సాయంత్రం 7 గంటలాగా మొగొచ్చు, ప్రతి ఒక గంటలోనే గంట ఆలస్యమైనా అవ్వచ్చని బాబా చెప్పారట. అందరికీ కాపలా సమయాలు నిర్ణయించారు బాబా. మా డ్యూటీ అయ్యాక మేం విశ్రాంతి తీసుకోవచ్చు, అవసరమైతే మెల్లగా మాట్లాడుకోవచ్చు. ఇవి బాబా ఇచ్చిన సూచనలు. తలపై టోపీ పెట్టుకుని, కోటు భుజం మీద వేసుకుని, కొన్ని వస్తువులు చేతిలో తీసుకుని బాబా బయలుదేరారు. వెనక కాక బాబా బెడ్డింగ్ తీసుకుని బయలుదేరాడు. మేము కాపలా సమయాలు పాటించాం. అంటే 9:30 నుండి 11 వరకు టెడ్, 11:30 నుంచి 1 గంట వరకు వాట్లరు, 1 గంట నుండి 3:30 వరకు ఆది, 3:30 నుండి 5:30 వరకు చాంజీ. అంటే బాబా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసేవారండి. అది చేశారు అంటే చాలా పెర్ఫెక్షన్ అన్నమాట. ఇంకా దాంట్లో ఇంత పెసరు కూడా తేడా రానిచ్చేవారు కాదు. తేడా వచ్చేలా మండలి కూడా చేసేవారు కాదు. అంత అద్భుతంగా. అందుకే మంజిలి ముందు ఆ బాబా నేను భగవంతుడును అని తెలుసుకున్నాక తన శిష్యులకి ట్రైనింగ్ ఇచ్చారండి బాబా మంజిలీమీంలో. ఎలాగంటే ఇంక అక్కడ ఇంక తప్పులేమడ కఠిన శిక్షలే. ఆ శిక్ష కూడా తండ్రి ఎలా వేసుకునేవాడంటే వాళ్ళు తప్పు చేస్తే బాబా శిక్ష అనుభవించేవారు. దాంతో వాళ్ళు మళ్ళీ జీవితంలో అలాంటి తప్పు చేయకుండా వాళ్ళకి ఆ జ్ఞానోదయం అయ్యేదన్నమాట. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి కదా, కానీ బాబా అలా చేసేవారు కాదు. బాబాయే శిక్షించుకునేవారు. దాంతో భయపడిపోయి మండలి బాబా ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం బాబా మీద ప్రేమతో వాళ్ళు మసులుకునేవారు. అలా వాళ్ళకి ట్రైనింగ్ అని మంజ్లీంలో బాబా చేయించారు. అంటే తన ముందు ముందు తను చేసే విశ్వ కార్యక్రమాలకి ఎంత నిబద్ధతతో, ఎంత విధేయత చూపించాలో బాబా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ అంటారు మంజ్లీం కూడా. అలాగే ఇక్కడ బాబా వేసిన ఈ ప్రణాళిక ప్రకారం వాళ్ళు కూడా ఆ టైం ప్రకారం కాపలా కాయడానికి నిర్ణయించుకున్నారు. ఈలోగా వర్షం ప్రారంభమైంది. మాకు నిద్రలేదు. ఒక గుహ పైన ఆకులు అలములు కప్పి ఆచ్ఛాదన కలిగించాం. 3 గంటలు కష్టపడి ఆచ్ఛాదన తయారు చేశాక వర్షం ఆగిపోయింది. సూర్యుడు కనబడ్డాడు. మేము ఒళ్ళు ఆరబెట్టుకున్నాం. అంటే బాబా ఉండే గుహకి వర్షం పడుతోందని చాలా అరేంజ్మెంట్స్ చేశారట. వీళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్నంతసేపు వర్షం పడింది. కంప్లీట్ అయ్యేసరికి వర్షం తగ్గిపోయింట. బాబా అంటారు కదా, మాయ ప్రభావం ఎక్కువగా ఉంది, దాని ఆటలు సాగనివ్వను అంటారు బాబా. అలాగా మండలి కూడా వర్షం పడుతోంది పోనీ కాసేపు ఆపేద్దాం అనుకోలే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ తీరా
ఆ, వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అయ్యాక వర్షం ఆగిపోయింది, సూర్యుడు కూడా కనబడ్డాడు అని చెప్తున్నారు. మేము కూడా మొత్తం తడిసిపోయాము, ఒళ్ళు ఆరబెట్టుకోవడానికి యువతలు నించున్నాము అని చెప్తున్నారు. వెచ్చదనం కోసం మంట రాజేయాలి అనుకున్నాం. అడవిలోకి కొందరు ప్రజలు వచ్చారు. నక్షత్ర మండలానికి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నాం, దయచేసి మా పనిలో అవరోధం కలిగించకండి అని వాల్టర్ వారికి చెప్పి పంపించేశాడు. అంటే ఇక్కడ బాబా ఉన్నారు, ఏకాంతవాసం చేస్తున్నారు అంటే అదో పెద్ద క్రియేట్ అవుతుంది కనుక వాల్టర్ అంటున్నట్ట, నక్షత్ర మండలానికి సంబంధించిన ఏవో ప్రయోగాలు చేస్తున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయకని ఆ ప్రజలకి చెప్పాట. 5 గంటలు అనుకున్న దానికంటే ముందుగానే బాబా బయటకు వచ్చారు. తన పని సక్రమంగా పూర్తయిందని బాబా చాలా సంతోషంగా ఉన్నారు. అస్సిసిలో కంటే కూడా బాబా ఇక్కడ సంతోషంగా కనిపించారు. బాబా అన్నారు, అలా పనిచేసేటప్పుడు నా భౌతిక శరీరాన్ని నుంచి వేరైపోతాను. శరీరం శవంలా ఉండి ఏ విధమైన స్వస్థానుభవం లేకుండా ఉంటుంది. సుత్తులతో కొట్టినా, కత్తులతో ముక్కలు ముక్కలుగా కోసినా తెలియదు. అందుచేతనే ఎవరూ దరి చేరకుండా నా చుట్టూ 50 గజాల పరిధి ఏర్పరచుకుంటాను. కాకాని 100 గజాల దూరంలో కాపలా ఉంచాను. నేనిలా పనిచేసే సందర్భంలో అనేక మంది ప్రతినిధులతో కూడిన అదృశ్య సమావేశం జరుగుతూ ఉంటుంది. అది ఎవ్వరూ చూడలేరు, వినలేరు అన్నారు మెహర్ బాబా. బాబా వారి సూచనల ప్రకారం కాకా బెడ్డింగ్ పరిచి ఏర్పాట్లు చేశాడు. బాబా ఇంగ్లీషు దుస్తులను తీసివేశారు. ఒంటిపై చొక్కా సాద్రా మాత్రమే ఉన్నాయి. బాబా తన పక్కపైన పరుండి దోమతెరను తనపై వేసుకుని 2 దుప్పట్లు కప్పుకున్నారు. బాబా అండి ఇండియాలో ఉన్నప్పుడు సాద్రాను చొక్కా వేసుకునేవారు. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ ఏంటి, ప్యాంటు షర్టు అలాగే తయారయ్యేవారు. అంటే ఆ, దైవీ మానవుడు అన్నది అందుకు ఈ ఈ డ్రెస్ తో వెళ్లకుండా బాబా కొత్తలో అంటే 1934 ఆ టైంలో అమెరికా వాళ్ళు ఏ దుస్తులు వేస్తారో ఆ దుస్తులే వేసుకున్నారు బాబా. అందుకని ఇప్పుడు అదే రాస్తున్నారు ఇక్కడ, ఇంగ్లీషు వాళ్ళు వేసుకున్న దుస్తులు వదిలేసి సాద్రాది వేసుకున్నారు బాబా. బాబా పడుకున్నారు అని చెప్తున్నారు. అప్పుడప్పుడు బాబా అటూ ఇటూ దొర్లుతూ ఉండేవారు. 12:30 గంటలకు కాకాని పిలిచి తన ఎదురుగా 50 గజాల దూరంలో కూర్చోమన్నారు. తర్వాత బాబా ఒళ్ళంతా కప్పుకొని కూర్చున్నారు. తర్వాత 4:30 గంటలకు లేచి దుస్తులు వేసుకున్నారు బాబా. అంటే ఈ సాద్రా చొక్కా తీసేసి ఆ ప్యాంటు షర్టు వేసుకున్నారు. ఒకానొక సమయంలో బాబా తన శిష్యులను తన కిరువైపులా కొద్ది దూరంలో నించోమన్నారు. అప్పుడు ఆకాశమంతా కారు మేఘాలు కమ్మి ఆ పర్వత ప్రాంతమంతా చీకటిమయమైపోయింది. కుండపోత వర్షం ప్రారంభమైంది. అందరూ తడిసి ముద్దయ్యారు. అయితే బాబా చుట్టూ తెల్లని సూర్యకాంతి ఆవరించింది. బాబా మీద ఒక్క నీటి చుక్క కూడా పడలేదు. ఇది గతంలో అస్సెస్సి గుహలోను తాను రాబో 2000 సంవత్సరాలకి సంబంధించి ప్రణాళిక వేయడానికి జరిపిన ఆధ్యాత్మిక ఆచార్య పీఠ సమావేశం వంటిదని బాబా చెప్పారు. అంటే బాబా కేబుల్స్ వేస్తాను అంటారు కదా, మనకు అది అవగతం కాదు కానీ ఇక్కడ బాబా చెప్పారు కనుక మనకి ఆహా అలా అయింది అనుకుంటున్నాం, కానీ మనకైతే ఇవేమీ అర్థం కాదండి. తెలుసుకోండి తప్ప ఆ లోతులకి వెళ్ళొద్దు అంటారు బాబా. ఇప్పుడు గాడ్ స్పీక్స్ ఇచ్చినా కూడా అలా మన ప్రయాణం ఉంటుంది, మనం అలాంటి ప్రయాణం చేయగలమా దీని గురించి ఆలోచించకండి, జస్ట్ తెలుసుకోండి అంటారు బాబా. ఎందుకంటే నాతోనే ఉండి నా కొంగు పట్టుకుని నా మీదే పూర్తిగా ఆధారపడితే కళ్ళకు గంతలు గట్టి తీసుకెళ్లిపోతాను అన్నారు బాబా. కాబట్టి ఇప్పుడు బాబా చేసే ఈ కార్యక్రమం ఏకాంతవాసాలు అనేవన్నీ కూడా యావత్ మానవాళికి యావత్ ప్రపంచ శ్రేయస్సు కోసం చేసే కార్యక్రమాలన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనకి ఇక తార్కాణం ఏంటంటే ఆయన భగవంతుడు విశ్వ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు, ఈ సమావేశాలు అవన్నీ అని మనకి ఎంత చెప్పినా అవగతం కాదు కనుక ఇక్కడ ఇక్కడ చెప్పిన ఒక సంఘటన ఎంత అద్భుత సంఘటన. కుంభపోత వర్షపడుతున్నా కూడా బాబా మీద ఒక్క నీటి చుక్క పడలేదు, సూర్యకాంతి మొత్తం బాబా చుట్టూ ఆవరించి ఉంది అని రాస్తున్నారు. అంటే భగవంతుడు చేసే కార్యంలో ప్రకృతి కూడా సహకరిస్తుందని మనం అవగతం చేసుకోవాలి. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే 2000 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళిక వెయ్యడానికి చేస్తున్న సమావేశం అని చెప్పారట. ఐబిడ్జూస్ అంటారు, మేము యూరప్ పర్యటనలో ఉన్నప్పుడే బాబా 15 రోజుల పాటు ఆంధ్ర ప్రాంతంలో పర్యటించారు. అంటే 1954, అందుకే ఆవిడ ఏకీకరణ 1954 అని పెట్టారు ఈ అధ్యాయం పేరు. మేము యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు బాబా ఆంధ్ర ప్రాంతంలో పర్యటించారు. అప్పుడే ఆంధ్రాలో బాబా జన్మదిన వేడుకలు జరిగాయి. వివిధ పట్టణాలలో, నగరాలలో, గ్రామాలలో బాబా
90,000 మందికి దర్శనమిచ్చారు. బాబాతో ఈ పర్యటనలో పాల్గొన్న ఫ్రాన్సిస్ బ్రాబజాను ఈ యాత్రా విశేషాలను పద్య రూపంలో భగవంతునితో ప్రయాణం జర్నీ విత్ గాడ్ అనే పేరుతో గ్రంథస్థం చేశాడు. ఒక సందర్భంలో బాబా అన్నారు, నేను కూడా మీలో ఒక్కడిననే అనుభూతిని మీరు పొందడానికి గాను నేను మీతో పాటు నేల మీద కూర్చుంటున్నాను అన్నారు బాబా. నేను మీలో ప్రతి ఒక్కరి స్థాయిలోనూ ఉన్నాను. మీరు పేదవారైనా, ధనికులైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, నేను మీలో ఒకడిని. అయితే నన్ను ప్రేమించే వారికి అందుబాటులో ఉంటాను అన్నారు మెహర్ బాబా. ఇక్కడ సప్లిమెంటరీలో కూడా బాబా అణుకువ, బలహీనత, వినయశక్తి గురించి చెప్పారండి. దాని గురించి మనం తెలుసుకుందాం. బాబా ఎంత దగ్గరతనం చేర్చేవారో మనకి భౌతిక సహవాసుల్లో మనం చూసాం కూడా, మనం విన్నాం. అంటే అందులో పాల్గొన్న వాడు చెప్పింది కూడా మనం విన్నాం. అంటే సహవాసుల్లో భగవంతుడు అంటే దూరం అయిపోతాడు మానవుడని చాలా సహజంగా ఒక తండ్రితో మాట్లాడుతున్నామా, ఒక తల్లి భావన, ఒక గురువు భావన, సాక్షాత్తు దైవీ మానవుడు ఈయన అనే భావన కలిగించేలా బాబా ప్రవర్తించేవారండి. అలాగే బాబా కూడా సందేశం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేను కూడా మీలో ఒక్కడినే అనే అనుభూతి మీరు పొందడానికి గాను నేను మీతో పాటు నేల మీద కూర్చుంటున్నాను. అంటే మనం ఫిలింలో కూడా చూస్తూ ఉంటాం. బాబా ముందు సభకి నమస్కారం చేసి కింద కూర్చునేవారు. ఇదేంటి ఇలా కూర్చుంటున్నారంటే బాబా ఒకసారి చెప్పారు కూడా, నాకు ఇక్కడ నేను తప్ప ఎవరూ కనిపించట్లేదు, 20,000 మందిలో కూడా నేనే కనిపిస్తున్నాను అని చెప్పేవారు. అంతేకాకుండా మనలో ఈ ఈ ఈ భీతి పోవాలి. అంటే భగవంతుడు అంటే దూరం అయిపోతామని, నాలో ఉన్న భగవంతుడే ఆయన అనే అనుభూతి మనకు పొందడం కోసం అంత సహజంగా బాబా ఉండేవారు. అంతేకాకుండా బాబా ఏమంటున్నారు, నేను ప్రతి ఒక్కరి స్థాయిలోనూ ఉన్నాను అని బాబా సహవాసులో చెప్పారని ఐవిడ్యూస్ చెప్తున్నారు. ఇంకా బాబా అంటారు, భగవంతుడు, సద్గురువులు మాత్రమే అటువంటి జీవితం జీవించగలరు. వారే నిజమైన వినయశీలురు. ఎవరు ఏమనుకున్నా నిన్ను నీవుగా వ్యక్తపరుచుకోవాలి. మనకి ముందు కూడా తెలిసింది గురువు అంటే, సద్గురువు గురువు అంటే ఎలా ఎంపిక చేసుకోవాలంటే బాబా చెప్పిన విషయం. అతని జీవితం అంతా ఓపెన్ బుక్ లా ఉంటుందని, అతని దగ్గర ధన ప్రసక్తి ఉండదని, అతని సాన్నిధ్యంలో ఆయన ఆనందమే ఉండడమే కాకుండా ఆయన సాన్నిధ్యంలో గడిపే వాళ్ళందరికీ ఆనందం ఉంటుంది. కొంత వాళ్ళ పాత్రను బట్టి పట్టుకెళతారు అని కూడా చాలా అద్భుతంగా సరైన గురువుని ఎంచుకోవడం ఎలా అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు గురువు అని చెప్పి బాబా చెప్పిన విషయాలు కిందటిసారి మనం చదువుకున్నామండి. అలాగే బాబా కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుడు సద్గురువు అంటే ఎలాంటి జీవితం, ఓపెన్ బుక్ లా ఉండాలి, దాపరికాలు ఉండకూడదు, చేసేది ఒకటి చెప్పేది ఒకటి కాకూడదు, చేసేది చెప్పేది రెండు ఒకలాగే ఉండాలి. కానీ అలాంటి వాళ్ళకే అలాంటి జీవితం జీవించగలరు. వారే నిజమైన వినయశీలురు. అంటే అణుకువ, బలహీనత, వినయం, శక్తి ఈ విషయంలో బాబా చెప్తున్నారు. ఎవరు ఏమనుకున్నా నిన్ను నీవుగా వ్యక్తపరుచుకోవాలి, సహజంగా ఉండండి. మీరు వంచకులైతే నిజాయితీ అనే ముసుగులో దాగకండి. అంటే అవినీతి పరులుగా ఉండమని కాదు, మీరు నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏ మాత్రము కపటం లేకుండా జీవించండి అన్నారు మెహర్ బాబా. మెహర్ బాబా 1954లో కూడా ఇలా తెలియజేశారు, అవతార పురుషుల, సద్గురువుల ఆధ్యాత్మిక సహాయం వ్యక్తులకు, దేశాలకు, ప్రపంచ సమస్యలకు అత్యంత ఆవశ్యకం. యుగ యుగాలలో ఈ దైవీ పురుషులు తమ దివ్య సందేశాల ద్వారా మానవ జాతిని నడిపిస్తున్నారు. వారి శరీర విరమణ తర్వాత కూడా వారి దివ్య సందేశాలను వారి శిష్యులు, అనుచరులు, భక్తులు విశ్వంలోని మూల మూలలకు అందిస్తారు. యుగయుగాలుగా ఈ దివ్య సందేశాల సారం ఒక్కటే, అది దివ్య ప్రేమ అన్నారు మెహర్ బాబా. అందుకే బాబా ఏమంటారు, అధికాధికంగా ప్రేమించండి, మీరే నా సజీవ సందేశం అవ్వండి అంటారు. అంటే మనంతట మనం బాబాని పరిచయం చేయడం కాదండి, మనలో ఉన్న ఏదో ఒక స్పెషాలిటీ ఎలా జరుగుతుంది. బాబా అంటారు, అధికాధికంగా ప్రేమించడం వల్ల నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా నేచురల్ ఎగ్జిట్ అయిపోతాయన్నమాట. అంటే నీకు తెలీదు, కోపంగా ఉండే నువ్వు శాంతంగా అయిపోవా అని నీకు తెలీదు. ఎదురువాడు ఇదివరకు ఎంతో కోపంగా ఉండే ఈ వ్యక్తి ఇంత శాంతంగా అయిపోయాడని చెప్పి వాడు మన దగ్గరికి వచ్చి చెప్పే వరకు కూడా అందులోంచి మనం బయటపడ్డామని తెలియదు మాట. అంత నేచురల్ ఎగ్జిట్ చేస్తాడు బాబా బలహీనతలని.
అందుకని బాబా అధికాధికంగా ప్రేమించండి అన్నది అందుకు. అప్పుడేమవుతుంది, ఈ నేచురల్ ఎగ్జిట్ వలన మనలో ఏదో ఒక స్పెషాలిటీ చూసి అవుటరు మన అడుగుతాడు, మీరు ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని. అలా వ్యాప్తం అవుతుంది నా సందేశం అని చెప్తున్నాడు తండ్రి కూడా. అందుకే కపటం వద్దు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు అని బాబా సందేశాల ద్వారా చెప్పడానికి గల కారణం అది. అందరిచే కోరబడుతూ కొందరి చేత మాత్రమే కనుగొనబడేవాడను నేనే. ఏ సాధనలు నన్ను చేరలేవు. నన్ను ప్రేమిస్తూ నాలో కోల్పోబడేవాడు మాత్రమే నన్ను కనుగొంటాడు. ఈ ప్రేమ నిజాయితీయుతమై ఉండాలి. ఎవ్వరికి ఆఖరికి నాకు కూడా తెలియని విధంగా ఉండాలి అన్నారు మెహర్ బాబా. అలా బాబా సందేశాలని సప్లిమెంటరీలో తెలియజేశారండి. ఇప్పుడు బుక్లోకి వద్దాం. ఒక సందర్భంలో బాబా అన్నారట, నేను కూడా మీలో ఒకడినే, అనుభూతిని మీరు పొందడానికి గాను నేను మీతో పాటు నేల మీద కూర్చుంటాను అంటూ ఆంధ్ర పర్యటన నిర్ణయించినప్పుడు మండలి వారు కొంత వ్యాకులపాటు చెందారు. 1954 జనవరి 25న మెహర్జీ నాకు రాసిన ఉత్తరంలో ఇలా తెలియజేశారు అని చెప్తోంది. బాబా ఏమన్నారు, నేను మీలో ఒకడిని, నన్ను ప్రేమించే వారికి అందుబాటులో ఉంటాను అని చెప్పారు కదా. బాబా చెప్పాక మండలి వారికి కొంచెం ఆంధ్రాలో ఏంటంటే కొంచెం ఆ ఎక్కువ ఉంటుంది, పూజా విధానం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వెళితే బాబాకి ఎలాంటి ఆతిథ్యం, ఎలాంటి ఆ ఆహ్వానం జరుగుతుంది, ఇది కొంచెం మండలి వారికి అంత అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు కొంత కంగారు పడ్డారు. మెహర్జీట జ్యూస్కి ఉత్తరం రాశారట ఆ విషయం. దాని గురించి మీకు తెలియజేస్తాను అంటున్నారు జ్యూసు. డిసెంబర్ 1, 1953న డెహ్రాడూన్ నుంచి వచ్చిన తర్వాత బాబా మహాబలేశ్వరంలో మకాన్ చేశారు. ఇది బొంబాయికి 200 మైళ్ళ దూరంలో ఉంది. బాబా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. రాత్రులు నిద్రపోవటం లేదు. ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతున్నారు బాబా. డిసెంబర్ 1953 మొదటి వారంలోనూ చివరి వారంలోనూ కూడా బొంబాయి వచ్చారు బాబా. జనవరి నెలలో చాలా బాధపడ్డారు. జనవరిలో నేను మరణించి ఫిబ్రవరిలో తిరిగి లేస్తాను అని కూడా బాబా అన్నారు. ఆయన చుట్టూ ఉన్న వారందరూ ఆయన బాధలను తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు బాగానే ఉండేవారు బాబా, వెంటనే బాధపడేవారు. బొంబాయిలో నేను బాబా వెంటే ఉండేవాడిని. మెహర్జీ చెప్పాట ఇదంతా కూడా. రాత్రులు 1 గంట ప్రాంతంలో ఒళ్ళు పట్టమని అనేవారు. అది చాలా ప్రయాసమైన పని. అంటే ఎంత ఒళ్ళు పట్టినా కూడా బాబాకి శవాన్ని అనిపించేది కాదన్నమాట. ఇక్కడ సప్లిమెంటరీలో ఐవిడ్యూస్ గారు మళ్ళీ ఏం రాస్తున్నారంటే, 1959 ఏప్రిల్ ఇండియాలో ఉన్నప్పుడు బాబా నిద్రపోయేవారా అని తెరిచిని అడిగాను. అంటే మెహర్జీ ద్వారా ఈ లెటర్ తెలుసుకున్న మొదట 1959లో బాబా సహవాసులోకి వెళ్ళినప్పుడు నేను ఇరిచ్చిని అడిగాను, బాబా అసలు నిద్రపోయేవారా అని. దానికి ఇరిచ్ అనేవాడు, అవును, గుర్రు కూడా పెట్టేవారు, ఆయన మానవునిగా వచ్చారు కదా అన్నాడు ఇరిచ్చి. బాబా బొంబాయిలో ఆర్నవాజు ఇంట్లో ఉన్నప్పుడు రాత్రివేళ గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు నేను ఏ మాత్రం శబ్దం చేయకుండా గదిలోకి వెళ్ళి మందులు పెట్టి తీసుకొచ్చాను. బాబాకు నిద్రభంగం కలిగించనందుకు గర్వపడ్డాను. అయితే మరుక్షణంలో గదిలోకి ఎవరు వచ్చారు అని అడిగారు బాబా. బాబా ఎప్పుడు ఎరుకుతో ఉండేవారు అంటే ఇరిచి చెప్పాట. అంటే మనకి బాబా ఇలాగా బాధపడుతున్నారు కదా, అందుకే మండలి వ్యాకులు పడ్డారు. ఈ ఆంధ్ర పర్యటన పెట్టేసుకున్నారు బాబా, ఇంత అనారోగ్యంగా ఉన్నారు, ఎలా వెళతారు అని వాళ్ళ మండలి వ్యాకులత. మెహర్జీ జ్యూస్కి చెప్పారు, ఎంత బాధపడేవారంటే బాబా, రాత్రి అసలు పోయేవారు కాదు, ఒళ్ళంతా చాలా నొప్పులుండేవి, అంతలో బాగుండేవారు, అంతలో మరీ చాలా బాధతో ఉండేవారు. బాబా పైగా ఏమన్నారు, జనవరిలో మరణించి ఫిబ్రవరిలో తిరిగి లేస్తాను అన్నారు. ఇంకా కంగారు వచ్చేస్తుంది కదా, అంటే ఇంకా ఆరోగ్యం కిందకి వెళ్ళిపోతుందేమో అని కంగారు పడ్డారు. ఒకసారి ఇలాగే 1 గంట ఆ టైంలో మెహర్జీ కాపలా కాస్తున్నాడు. బాబా పిలిచి ఒళ్ళు పట్టమన్నారట. ఎంత ఒళ్ళు పట్టినా కూడా బాబాకి శవాన్ని ఇవ్వలేదు అని చెప్తూ ఐవిడ్యూస్ అంటుంది, నాకు ఒక డౌట్ వచ్చి ఈసారి అడిగాను నేను ఒకసారి ఇరిచ్చిని. అది ఎప్పుడంటే 1959. అడిగినప్పుడు నిద్రపోయేవారు, గురక కూడా పెట్టేవారు. ఆర్నవాజ్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ సంఘటన మనందరికీ తెలుసండి. బాబా దేనికో ఎవరికో తలనొప్పి మందుల బాక్సు ఆ బాబా పడుకునే రూమ్ లో ఉండిపోతుంది. అతను చాలా బాధపడుతున్నాడనో మందుల బాక్స్ తీసుకోవడానికి లోపలికి వెళితే బాబాకి డిస్టర్బెన్స్ అవుతుందేమో అనుకుంటే బాబా గురక పెడుతూ ఉంటారు. సరే గురక పెడుతున్నారు కదా బాబా,
అని చెప్పి నెమ్మదిగా వేళ్ల మీద నడిచానని చెప్తాడు. పాదాల మీద కాదు, వేళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ బాక్స్ తీశాను. సరిగ్గా నేను గుమ్మం దాటి, ఆహా, ఈయన్ని నేను నిద్రాభంగం కలిగించలేదు అనుకునేసరికి వెంటనే టక్కుమనే బాబా ఎవరది అన్నట్ట. అప్పుడు ఏరిచి గచ్చు ఉన్నట్ట. ఏంటి అంత నిద్రపోతున్నావు ఉన్నా కూడా ఎలా మెలకు వచ్చేసింది బాబాకి అని. బాబా అప్పుడు అన్నట్ట, నేను ఎప్పుడూ కూడా ఎరుకుతో ఉండేవాడను అన్నారు. అంటే బాబా నిద్ర, నిద్ర మానవుని నిద్ర కాదది, అది మనకి అవగతం కావాలి. కాబట్టి మణి చెప్పిన విషయం ఏమిటంటే, బాబాకు నేను చదివి వినిపిస్తున్నప్పుడు ఆయన కన్నులు మూసుకుని గుర్రుపెట్టేవారు. అప్పుడు నేను చదవడం ఆపేసేదాన్ని. బాబా, చదవడం ఆపావెందుకు అంటే, చదవడం ఎందుకు ఆపావు, చదువు, నేను వింటున్నాను అనేవారు. తొలి రోజుల్లో బాబా నిద్రపోయేటప్పుడు ఇద్దరు శిష్యులు ఆయన కాళ్ళు పట్టేవారు. అందుకోసం వారు తమ బలానంతా ఉపయోగించేవారు. చాలా రోజుల వరకు దానికి కారణం మాకు తెలియలేదు. రాత్రి వేళలో సృష్టిలోని కొన్ని అశరీర ఆత్మలు సూక్ష్మ రూపంలో బాబా చుట్టూ చేరి తమకు దేహాలు అనుగ్రహించమని ఆయన బాధిస్తూ ఉంటాయి. అయితే ఆయన దగ్గర మెలకుగా ఉండి పాదాలు ఒత్తుతున్న వారు ఉన్నప్పుడు అవి వారిద్దరికి చేరేవి కావు అని తెలిపారు బాబా. అంటే ఈ ఐవిడ్ జ్యూస్ చెప్తున్నారు. అంటే ఆయన నిద్ర గురించి కూడా మనం రేపు తెలుసుకుందామండి. శ్రీలతాంటి విష్ణురావు గారు రాశారు ఆయన నిద్ర, బాబా నిద్ర గురించి. అది కూడా మనం తెలుసుకుందాం ఈ పుస్తకంలో లేకపోయినా. అంటే బాబా నిద్ర అంటే నిజంగా నిద్రపోతున్నారు అనుకుంటారేమో. ఒకసారి మణి బుక్ చదువుతూ ఉంటుంది, బాబాకి ఇష్టమైన సన్నివేశం వచ్చింది, బాబా మిస్ అవుతారని ఆపేస్తే ఆమ్, ఎందుకు ఆపేసాను అడిగితే, మణి చిన్నపిల్ల కదా, అందులో చెల్లెలు చొరవ కొద్దీ, అయితే ఇప్పటి వరకు ఏం చెప్పానో చెప్పు బాబా అంటుంది. అంటే బాబా మొత్తం అండి ఇంత ఒక్క లెటర్ కూడా మిస్ కాకుండా చెప్తారట. మణి నిజంగా చాలా ఆశ్చర్యపోయి వెంటనే కంటిన్యూ చేస్తుంటా. అంటే ఆయన నిద్ర గురించి మనం అనుకుంటాం నిజంగా నిద్రపోతున్నాడు తండ్రి అని. బాబా అంటారు, మానవుడిగా నేను కిందకి దిగి వచ్చినా కూడా, ఆ మానవ లక్షణాలు అన్నీ ఉన్నా కూడా దైవీ ఎరుక కూడా నాలో ఉంటుంది అని బాబా తెలియజేశారు. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. అవతార్ మెహర్ బాబా కి చేయండి. నీరాజనం నా మనసురా రాజు, మెహరు ప్రభునకు నీరాజనం. ధరశ్రీ శరియారిరాణి షిరీన్ బాను సుతునకు నీరాజనం. నా మనసురా రాజు, మెహరు ప్రభునకు నీరాజనం. ఆది ఈరాచు పెండుల, ఆది ఈరాచు పెండుల, ఆది మండలి సద్గురునకు నీరాజనం. మెహరా గోహేరు మణిజా, మెహరా గోహేరు మణిజా, మెహరు సంసేవితునకు నీరాజనం. నా మనసురా రాజు, మెహరు ప్రభునకు నీరాజనం. 14 భువన పాలక, 14 భువన పాలక, పర్వర్దిగార్ ప్రభునకు నీరాజనం. నా మనసురా రాజు, మెహరు ప్రభునకు నీరాజనం. సచ్చిదానంద ఘనుడు, సచిదానంద ఘనుడు, సద్గురు చక్రవర్తికి నీరాజనం. నా మనసురా రాజు, మెహరు ప్రభునకు నీరాజనం. అవని సద్గురులకెల్లా, అవని సద్గురులకెల్లా ఆరాధ్యుడైన స్వామికి నీరాజనం. నా మనసురా రాజు, మెహరు ప్రభునకు నీరాజనం. పరమ ప్రేమ ప్రదాయి, పరమ ప్రేమ ప్రదాయి, భాస్కర రాజనుతునకు నీరాజనం. నా మనసురా రాజు, మెహరు ప్రభునకు నీరాజనం. నీరాజనం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా మేడం గారు, థ్యాంక్ యూ అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. చక్కటి హారతి పాడినందుకు జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా.
జై బాబా జై బాబా అందరికీ జై మెహర్ బాబా పెట్టండి మళ్ళీ ఇప్పుడు జై బాబా చెప్పు అందరికీ జై బాబా జై అందరికీ బాబా జై బంగారు బాబా తల్లి జై బాబా